ప్రేమ అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒకరి మీద ఒకరు గివ్ అప్ చేయకుండా, అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ప్రాబ్లమ్ని ఇద్దరం కలిసి ఫేస్ చేయాలి, కానీ ఆ ప్రాబ్లమ్ని మన ఇద్దరి మధ్యలో పెట్టుకోవద్దు. ఆ అండర్స్టాండింగ్ ఒకటి రావాలి. ప్లస్ పేరెంట్స్ కూడా ఏంటంటే అదొక జనరేషనల్ ట్రామా అయిపోయింది. ఇప్పుడు మీ నాన్న మీ అమ్మని కొడుతున్నాడు, నువ్వు కూడా కొట్టేటోడినే, నీకు అది తెలియకుండా అట్లాంటి వాడినే ఎత్తుక్కున్నావు. దట్స్ ద ప్రాబ్లమ్ దట్ గర్ల్స్ యాజ్ డాటర్స్, కూతుళ్ళకి ఇదే ఇష్యూ ఉంటుంది. మీరు ఇప్పుడు చెప్పిన ప్రేమ గురించి చెప్పారు కదా, ఇట్లా ఉండాలి, ఇట్లా సమస్యలన్నీ ఎదుర్కోవాలి, మధ్యలో పెట్టకూడదని. నేను రాజుగాడు కూడా అట్లానే ఉన్నాం మేడం. ప్రేమిస్తే ఎట్లా నొప్పి ఇస్తారు నాకు అర్థం కాదు, చెప్పు. నొప్పిద్దామని అనుకోలేదు. ఇగో ఇట్లా ఇట్లా అదే నేను కొడితే కూడా నేను చంపితే కూడా ప్రేమ చూస్తున్నారని కదా నెత్తికెక్కుతారు వీళ్ళంతా. లేదు మేడం. ఏమన్నా పిచ్చిగిన లేసిందా నీకు? నేను ఇక్కడ చెప్తున్నా, నీకు ప్రాబ్లం అవుతుంది. నీకు ఇప్పుడు నాకు కనిపిస్తుంది, నాకు కళ్ళెదురుగా మేము చూసిన వాళ్ళు అందరు కనిపిస్తుంది, అరే ఈ పిల్లని కాపాడాలి అని. ట్రైలర్ చూసిన వెంటనే అక్కడ వాడు కొడుతున్నాడు, ప్రేమించినోడు, మళ్ళీ తండ్రి కూడా కొడుతున్నాడు. నీకు అర్థమవుతలే? కళ్ళు ఏమన్నా కాకులు ఎత్తుకెళ్ళినాయా? నీ లైఫ్ కూడా మీ అమ్మలాగానే అట్లనే అంటాడు నిన్ను. ఐ డోంట్. ప్రేమ అనేది నీకు ఆనందం ఇవ్వాలి, కానీ ప్రేమ పేరుతోటి నీకు బాధని ఇవ్వద్దు. అర్థమైందా రాంబాయి? మా రాజుగారి ప్రేమ నాకు ఆనందం ఇచ్చింది మేడం. ఎక్కడిచ్చింది? నేను కొడుతున్నాడు కదా, కొట్టుడులా ఎక్కడ ప్రేమ ఉంది రాంబాయి? తర్వాత నేను కూడా కొడతా మేడం, అదే చనువుతో అదే ప్రేమ తీసుకొని.